ఆమోదమే ఆనందం. రవి, ఈ మధ్య నీ ఫ్రెండ్ నరేష్ నీతో పాటు ఫుట్బాల్ ఆడడానికి రావడం లేదేమీ? వాడికి ఆడాలనిపించడం లేదట కోచ్. ఎందుకని? వాడు ఆడుతున్న ప్రతిసారి డిఫెన్స్ పొజిషన్లోనే ఆడిస్తున్నారు. ఆ స్థానంలో వాడు గోల్స్ చేయలేడు. అయితే ఏంటి? వాడి మనసులో గోల్స్ కొట్టిన ఆటగాళ్లనే ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు, అభిమానిస్తున్నారు అనుంది. అది నిజమే కదా కోచ్? కానే కాదు రవి, గోల్స్ చేయడం వెనకాల మొత్తం టీం కృషి ఉంటుంది. ప్రతి ఆటగాడిని వారికున్న నైపుణ్యాన్ని బట్టి కీలకమైన స్థానాల్లో ఆడిస్తాము. అలాగే నరేష్ లేకపోతే టీం డిఫెన్స్ బలహీనమవుతుంది. ఓ, ఆ మాట నిజమే. నీకు వచ్చిన సందేహం పూర్తిగా తీరాలంటే అంకుల్ లయన్ చెప్పే కథ వినాలి. ఒకనాడు ఒక చిలుక దిక్కుతోచని స్థితిలో దిగాలుగా ఇంటికి చేరింది. నా ముద్దుల పప్పి, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది బంగారం? అమ్మా, నాకు ఈ వంకర ముక్కు నచ్చలేదు. ఏ, నాకైతే అందంగానే కనిపిస్తోంది. అలా కాదు, మిగిలిన పక్షులన్నిటికీ చక్కటి ముక్కులున్నాయి. స్పూన్ బిల్, పెలికాన్, గ్రద్ద, డేగా అన్నిటికీ. తను చెప్పేది కూడా నిజమే. వాటికి నిజంగానే మంచి ముక్కులున్నాయి. పప్పీ నా బంగారం, నువ్వు ఒకసారి మెకావ్ని కలవాలి. ఏమి చెయ్యాలో తను చెప్తాడు. మన చిలుక జాతిలో అతనే బాగా తెలివైనవాడు. అడవిలో ఎత్తైన చెట్ల మీదుంటాడు. వెళ్ళు, మెకావ్ ఏం చెయ్యాలో చెప్తాడు. ఇలా చూడు మెకావ్, నాకు సమస్య వచ్చింది. సాయం కావాలి. ఓ చిన్నారి పప్పి, ఏమిటో చెప్పు. నా ముక్కు పిచ్చిగా ఉంది. నాకు కూడా వాటిలాగా చక్కటి ముక్కు ఎందుకు లేదు? ఆ స్పూన్ బిల్, పెలికాన్, గద్ద, డేగల్లాగా. హహా, నువ్వన్నది రైటే. నిజంగానే వాటి ముక్కులు బాగున్నాయి. ఓకే, నాతో రా, నీకొకటి చూపిస్తాను. పప్పి, అదిగో అక్కడ పురుగులు తింటున్న స్పూన్ బిల్ కనబడుతుందా? ఎస్. ఇప్పుడు చెప్పు, నీకు పురుగులు తినడం ఇష్టమేనా? యాక్, చూడటానికే వెగటుగా ఉంది. సరే వద్దులే, వాటిని తినే విధంగానే స్పూన్ బిల్ ముక్కు తయారయ్యింది. అదిగో చూడు, పెలికన్ చేపలు ఎలా పడుతుందో. నీకు చేపలు తినాలనుందా? నో, వద్దు. అంతకన్నా చెత్త తిండి మరొకటి ఉండదు. హహహ, అయితే పెలికన్ ముక్కు కూడా నీకు నప్పదన్నమాట. పద, నీకు మరికొన్ని చూపిస్తాను. పప్పి, అవిగో ఆ డేగని, గద్దని చూడు. అవి కుందేళ్లని, ఎలుకలని వేటాడుతున్నాయి. నీకు కూడా వాటిని తినాలనుందా? యాక్, కుందేలునా, ఎలకనా, చీ. అలాగైతే నువ్వు వాటికున్నటువంటి ముక్కును కోరకూడదు. పద పప్పి, ఇక ఇంటికి వెళ్దాం. చిన్న చిన్న గింజలున్నాయి, తింటావా? పర్లేదు, బాగానే ఉంటాయి. కానీ నాకిష్టమైనవి బ్రెజిల్ నట్స్. ఇంకా మంచిది, నా దగ్గర కొన్ని బ్రెజిల్ నట్స్ ఉన్నాయి. ఒకటి తింటావా? ఇవ్వు. ఇప్పుడు చెప్పు పప్పి, ఒకవేళ వాటిలా అంటే స్పూన్ బిల్, పెలికన్, డేగా, గద్దలుకున్న ముక్కులాంటి ముక్కే నీకుంటే బ్రెజిల్ నట్ తినగలవా? నాకు ఆ పప్పులు తినటం సాధ్యమయ్యేదే కాదు. తెలిసింది కదా పప్పి, నీకంటూ కొన్ని ప్రత్యేకతలు, నైపుణ్యతలు ఉండేలా ప్రకృతి నిన్ను రూపొందించింది. ఇతరుల నైపుణ్యతలను చూసి అసూయపడుతూ నీ జీవితం వృధా చేసుకోకు. నీకు ఏది చక్కగా చెయ్యగల నైపుణ్యం ఉందో, నువ్వు ఎందుకు వచ్చావో ముందు తెలుసుకో. థ్యాంక్స్ మెకావ్, నా ప్రత్యేకత నిలబెట్టుకోవాలని అర్థమయ్యేలా చేశావు. మీరు ఒక ప్రత్యేక లక్ష్యంతో సృష్టించబడ్డారు. వేరొకరి ప్రత్యేకతలు, నైపుణ్యతలు పట్టించుకోవద్దు. వారికి నిర్దేశించిన లక్ష్యాలు వారికే కాని మీకు సరిపడేవి కాకపోవచ్చు. ఇప్పుడున్న స్థితిలోనే గొప్ప పనులు చేసే సామర్థ్యం మీకుంది. లక్ష్యం కోసం పనిచేయండి. మీ నైపుణ్యతలు మెరుగుపరుచుకోండి.
మార్పు మీరే అవ్వండి.